హరిత స్థానికులు మన పచ్చని భవిష్యత్తు కోసం అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఏర్పాటు చేసిందని ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస రాజమణి అన్నారు. మొక్కలను సందర్భంగా విశాఖలో రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 50,000 నారు మొక్కలు పంపిణీ చేశారు. పొడమి పచ్చదనంతో కలకలలాడడానికి అందుకు హరిత సైనికులు కృషి అవసరమన్నారు. ప్రజలు అందరూ ఆరోగ్యంగా హాయిగా జీవించడానికి హరిత కృషి చేయాలనే ఆలోచనతో ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రోగ్రామ్ ఏదైతే గ్రీన్ క్లైమేట్ టీమ్ నుంచి స్టార్ట్ చేసినటువంటి గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రామ్ ఉందో ఇది మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్. అది గ్రీన్ సోల్జర్స్ అనే ప్రోగ్రాము ప్రపంచం అంతా కూడా చేస్తున్నారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఏజెన్సీస్, అంటే కమ్యూనిటీ లెవెల్లో కానీ, ఎన్జిఓస్ లెవెల్లో కానీ, గవర్నమెంట్ లెవెల్లో కానీ అన్ని దేశాల్లో కూడా చేస్తున్నారు. మనకి ఇండియాలో కూడా గవర్నమెంట్ దీన్ని చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంది. అలాగే విశాఖపట్నంలో తీసుకున్నట్టయితే మనకి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ టీం ద్వారా ఈ గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రామ్ని ముఖ్యంగా ప్లాంటేషన్, మనకి విశాఖపట్నం అనగానే గ్రీన్ విశాఖ అంటాము. మనకి పచ్చదనం అనేది ఒక మెయిన్ ఇది. సో మనకి తీసుకున్నట్టయితే రీసెంట్ కాలాల్లో చూసినట్టయితే మనకి ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, తుఫాన్లు అలాంటివి. అలాగే క్లైమేట్ చేంజ్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనం పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లోని చాలా ఇంపార్టెంట్, అలాగే క్లైమేట్ యాక్షన్లో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఏంటంటే వీళ్ళు మిద్దె తోటలు పెంచడానికి, ఇళ్ల దగ్గర మొక్కలు పెంచడానికి, చెట్లు పెంచడానికి, పండ్ల తోటలు పెంచడానికి, అలాగే పేదరికంలో ఉన్న వాళ్ళకి పేదరిక నిర్మూలన కోసం, అందరికీ ఉపాధులు కల్పించడం కోసం, నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించి వాళ్ళంతా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయడం కోసం ఒక మార్గాన్ని తయారు చేయాలనే ఆలోచనతో ఈ గ్రీన్ సోల్జర్స్ తయారు చేశాము. ఈరోజు ఈ గ్రీన్ సోల్జర్స్ మొత్తం ఏదైతే మన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఇప్పటికే వీళ్ళందరినీ మనం గుర్తించడం జరిగింది. చాలా విద్యా సంస్థలు గ్రీన్ సోల్జర్స్ని ఏర్పాటు చేయడం ముందుకు వస్తున్నాయి.